దీనమ్మ జీవితం చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లోనే మనది కాని చరిత్రనే మనదిగాను, మన వాళ్ళను చంపిన వాడినే గొప్పవాడిగాను పాఠాల్లో చెబుతుంటే చప్పట్లు కొట్టాము. ఇప్పుడిప్పుడు జరిగిన నిజాలను మనం తెలుసుకుంటుంటే వీళ్ళు కడుపులో యాసిడ్ పోసినంత బాధపడుతున్నారు. మా వనసొక్క అతి తెలుగు అంటారు. ఒకసారి చూడండి. వీళ్ళకి యూదులకి భారతదేశంలో బ్రాహ్మణులకి కూడా పోలికలు ఉంటాయి. పాపగారు ఏం చెప్తున్నారంటే పార్సీలకు, యూదులకు, బ్రాహ్మణులకు పోలికలు ఉంటాయట. ఆ విషయం మీద మనం తర్వాత మాట్లాడదాం. ఇంకా ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. బహుశా దానికి ఒక రీజన్ ఆర్యులు కూడా పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. అలా ఆ మూడు జాతులకు దగ్గర సంబంధాలు ఉండడానికి కారణం ఆర్యులు కూడా పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన వారు కావచ్చు అంటుంది. ఇక్కడ మా వనజొక్క గారికి ఒక ప్రశ్న. మీరేమంటారక్క? పార్సీలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా యూదుల నుంచి వచ్చారు అంటున్నారా? యూదులతో పాటు ప్యారలల్గా వచ్చారంటున్నారా? ఒకవేళ ఈ రెండు జాతులు యూదులతో పాటు ప్యారలల్గా డెవలప్ అయ్యాయి అంటే గనక యూదులు మరియు మరో 11 మొత్తం 12 జాతులు ఒకే తండ్రి నుంచి పుట్టిన 11 మంది అన్నదమ్ముల నుంచి వచ్చాయి. యూదులకు పోలికలు ఉంటే గింటే గనక ఆ 11 జాతుల ప్రజలతో ఉండాలి, కానీ వేరే జాతులతో ఉండడానికి అవకాశం లేదు. కాకపోతే ఈ 2 జాతులు కూడా ఆ 11 జాతుల్లోకి చెందినవి అయి ఉండాలి, అది కాదు. అప్పుడు ఈ పార్సీలు, ఆర్యులు ఇద్దరు కూడా యూదు మతం నుంచి వచ్చిన వారే ఉండాలి. 930 BCEలో యూదులు మిగిలిన 11 ఇజ్రాయేలీ జాతుల నుంచి విడిపోయి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటికి ఇంకా జుడాయిజం ఏర్పడలేదు, కానీ యూదులు విడిగా పక్కకు వచ్చారు కాబట్టి దాన్నే లెక్క తీసుకున్న BCE 930 సంవత్సరాలు. మరి ఆర్యులు లోతాల్ ప్రాంతంలో ఎప్పటి నుంచి ఉన్నారు? 3700 BCE నుంచి. అంటే యూదులు ఒక రాజ్యంగా ఏర్పడే సమయానికి 2800 సంవత్సరాల ముందు నుంచి. అంటే యూదులు ఒక జాతిగా ఏర్పడడం కాదు, కానీ అసలు యూదాయే పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఆర్యులు ఉన్నారు. మీ లెక్కన వీళ్లకు సంబంధాలు ఉన్నాయి అంటే ఈ ఆర్యుల నుంచే ఆ యూదులు ఉద్భవించి ఉండవచ్చు, కాదని ఎవరన్నారు? దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ముందు మాట్లాడుకుందాం అమ్మా. అయినో ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు, అది ఎప్పుడో తప్ప నిరూపితమైందని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అలా అంటున్నారా? మనం దాన్ని ఒప్పుకోద్దమ్మా, కానీ మనం ఆర్య ద్రవిడ సిద్ధాంతం నిజము అని నిరూపితం అయ్యింది అని చూపించాలి కదా. నిరూపితం అయ్యిందా? ఎవరన్నా నిరూపించారా? లేదు కదా. మీరేమన్నా నిరూపిస్తే అవి చూపించండి. ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీలో నిరూపితమైంది లేదమ్మా, యూట్యూబ్ యూనివర్సిటీలో కూడా నిరూపితం అయిందమ్మా. అది ఇప్పటికీ కూడా వాస్తవమా? అది ఎలా చెప్తారమ్మా? అది నిరూపితం అయితేనే కదమ్మా అది వాస్తవం అవుతుంది. దానికి సంబంధించి చేసిన ప్రతి పరిశోధన కూడా ఈ ఆర్యుల రాకని మళ్ళీ ధృవీకరిస్తూనే ఉంది. అమ్మా, అది ధృవీకరించినంత కాలం కూడా అది సిద్ధాంతమేనమ్మా, యథార్థం కాదు. సిద్ధాంతం అంటే గనక ఇలా అయి ఉండొచ్చు అన్నది సిద్ధాంతం అమ్మ, అంటే అనుమానం. దానికి రుజువులు ఉన్ననాడే అది యథార్థం అవుతుంది. రీసెంట్గా యజ్ఞదేవం అనే ఒక శాస్త్రవేత్త 3700 BCE అంటే ఇప్పటి నుంచి 5700 సంవత్సరాలకు పూర్వం ఈ లోతాల్లో ఆర్యులు మాట్లాడిన భాష సంస్కృత భాష అని నిరూపించారు. కావాలంటే దీన్ని రివర్స్లో తీసుకుంటే ఆర్యుల భాష అయిన సంస్కృతంలో ఈ లోతాల్ పీపుల్ మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఆర్యులు అని మనం చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా ఈ ఆర్యులు అనేవాళ్ళు పర్షియా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే గనక అక్కడ కూడా సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఎవరైనా ఉన్నారా? అక్కడితో ఆగదు. వీళ్లకు యూదులకు పోలిక ఉంది అన్నారు కాబట్టి యూదులు మాట్లాడే హిబ్రూ భాషకు సంస్కృతానికి పోలికలు ఏమైనా ఉన్నాయా అది మీరు చెప్పాలి. అంతేగాని వాళ్ళకి పోలికలు ఉన్నాయి కదా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని నేను చెప్తున్నాను కదా, ఆధారాలు దొరికినాయి కదా అని గాలి కబుర్లు చెబితే కుదరదు. మీరు వాట్సాప్ యూనివర్సిటీని నమ్మితే తప్ప ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పని ఎవరూ నమ్మరు. వాట్సాప్ యూనివర్సిటీ అక్క అది బాగా ఓల్డ్ అయిపోయింది అక్క. దాని జీవితం, దాని బతుకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీని ఎవరూ నమ్మట్లేదక్క. ఇప్పుడు ప్రజలందరూ నమ్మేది ఏంటంటే వనజొక్క యూనివర్సిటీ అక్క. అంటే ఈ వనజొక్క యూనివర్సిటీ అనేది చాలా పురాతనమైందక్క. దానికి నెహ్రూ గారు విపరీతమైన విరాళాలు ఇచ్చి దాన్ని చక్కగా బలపరిచి తయారు చేశారక్క. ఈ రోజున మీరు ఆ యూనివర్సిటీకి డీన్ అవడం వల్ల ఆ యూనివర్సిటీ పేరు
వనజక్క యూనివర్సిటీగా మార్పు చెందిందక్క. మీ యూనివర్సిటీ స్టూడెంట్లు దేశం మొత్తం మీద పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారక్క. చావా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అది అబద్ధం అని తెగ గింజుకు చస్తున్నారక్క. అక్క, మాకు చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ అప్పటి నుంచి కూడా చరిత్ర పాఠాలు వింటూ ఉంటే కొన్ని అనుమానాలు వస్తూ ఉండేవి. ఎవడు జవాబులు చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సినిమా వల్ల, ఇటువంటి సినిమాల వల్ల అప్పటి మా ప్రశ్నలకు ఇప్పుడు జవాబు దొరుకుతుందక్క. అక్క, నాకు డౌట్ అక్క, సినిమా థియేటర్లలోనే రిలీజ్ అయినాయి కదా చావా సినిమా, ఇప్పుడు అది కూడా వాట్సాప్ యూనివర్సిటీయే అంటావా? అక్క, మర్చిపోయాను, ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది నిజమే అని అంటున్నావు కదా, ఏవైనా రుజువులు తీసుకొస్తావా? రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మా ఛానల్లో లైవ్ మొదలు పెడతాము. మీరు కనుక చర్చకు వస్తే మీతో చాలా మర్యాదగా మాట్లాడతాం. ఎందుకంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది నిరూపితం అయితే మాకు ఒక ప్రాబ్లం తప్పుతుంది కదా. ఆ రుజువులు చూస్తే మేము కింద మీద మూసుకు కూర్చుంటాం కదా. ఏకై స్ట్రీమ్ యార్డ్ లింక్ కూడా మీకు పెడతాము, మీరు బేగి వచ్చింది. మిత్రులారా, మన వనజొక్కయ్య గారు మనకి ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది సిద్ధాంతం కాదు యథార్థం అన్నదానికి రుజువులు తెస్తానంటున్నారు. వీ విల్ వెయిట్. ఇంతకీ ఓకే గారు, నాకు చిన్న డౌట్, మీరు బయట నుంచి వచ్చిన ఆర్యుల సంతత లేక ఎక్కడే డెవలప్ అయిన ఎక్కడి వారే అయిన ఆర్యుల సంతత? ఆ 2 కాదు 3వ బ్యాచ్ అయిన ద్రావిడుల సంతతి అని అంటారా? ఏదైతేనే రేపు ఆదివారం దాకా వెయిట్ చేద్దాం. అంతవరకు ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.